నమస్తే అండి. నేను డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. అండం నాణ్యత పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండం నాణ్యత అనేది వయసు మీద ఆధారపడి ఉంటుంది. వయసు ఎక్కువగా ఉన్నవారికి, ఒబెసిటీ ఉన్నవారికి, స్ట్రెస్‌ఫుల్ జాబ్స్ లేదా నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేస్తూ సరియైన బరువు, ఆహార అలవాట్లు, నిద్ర, హైడ్రేషన్, ఫిజికల్ యాక్టివిటీ అనేది పాటించని వారికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఇటువంటి వారికి ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా వంశపారంపర్యంగా తల్లికి కానీ, అక్కకి కానీ పీరియడ్స్ ముందుగా ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం వంటివి ఉన్నవారికి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నవారికి ఎగ్స్ సంఖ్య, నాణ్యత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కావున అండం క్వాలిటీని పెంచడానికి బరువు తగ్గడం, తగిన మోతాదుల్లో నీరు తీసుకోవడం, 6-8 గంటల నిద్ర, వారంలో కనీసం 5 రోజులైనా ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ లాంటివి చేయడం, వీలైనంత వరకు స్ట్రెస్‌ఫుల్ జాబ్స్ కానీ, నైట్ షిఫ్ట్స్ కానీ అవాయిడ్ చేయడం, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ వంటి సప్లిమెంటేషన్ ఫుడ్స్ తీసుకోవడం, అంతేకాకుండా ఆహారంలో మెయిన్‌గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ లైక్ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, స్వీట్స్, కాఫీ లాంటివి అవాయిడ్ చేయడం ద్వారా, వీటన్నిటిని పాటించడం ద్వారా ఎగ్ క్వాలిటీని అనేది కొంతవరకు మనము పెంచుకునే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.